కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. జనరల్లీ హిట్ సినిమా అయినా ఫ్లాప్ సినిమా అయినా ఆడియన్స్ ఆ మూవీ గురించి కొద్ది రోజులే మాట్లాడుకుంటారు. బ్లాక్ బస్టర్ అయితే మూవీ థియేటర్లో ఉన్నన్ని రోజులు సందడి ఉంటుంది. అదే ఫ్లాప్ సినిమా అయితే ఫస్ట్ డే తర్వాత మళ్ళీ ఆ సినిమా ప్రస్తావన కూడా రాదు. కానీ రీసెంట్ టైమ్స్లో ఓ డిజాస్టర్ మూవీకి సంబంధించిన న్యూస్ మళ్ళీ తెర మీదకు వస్తుంది. ఏంటా సినిమా, ఎందుకింత డిస్కషన్? డీటెయిల్గా తెలుసుకుందాం ఈ స్టోరీలో. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం గేమ్ చేంజర్. బిగ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయింది. ఈ విషయంలో కొద్ది రోజులు ఫీల్ అయిన అభిమానులు తర్వాత ఆ సినిమాను మర్చిపోయారు. కానీ యూనిట్ మాత్రం మళ్లీ గుర్తు చేసుకుంటోంది. ప్రతి ఒక్కరూ సినిమా ఫెయిల్యూర్ కు కారణం మేం కాదని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు నిర్మాత దిల్ రాజు. నాకు కూడా ఏమీ తెలీదు, ఏ అప్డేట్ కావాలన్నా శంకర్నే అడగండి అంటూ తప్పుకున్నారు. సినిమా రిలీజ్ తర్వాత అయితే అలాంటి సినిమా ఒకటి తన ఫిల్మోగ్రఫీలో ఉన్న విషయాన్నే కన్వీనియంట్ గా మర్చిపోయారు దిల్ రాజు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చాలా సందర్భాల్లో గేమ్ చేంజర్ గురించి మాట్లాడారు. డైరెక్ట్ గా చెప్పకపోయినా సినిమా ఫెయిల్యూర్ కు దర్శకుడు శంకరే కారణమన్నట్టుగా మాట్లాడారు. పాటలు సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ కూడా మేకర్సే అన్నది తమన్ వర్షన్. శంకర్ అయితే తను చెప్పాలనుకున్న విషయం టైం లిమిట్ వల్ల చెప్పలేకపోయానని, అందుకు నిర్మాతే కారణమంటూ బాల్ దిల్ రాజు కోర్టులో వేసే ప్రయత్నం చేశారు. తాజాగా కథా రచయిత కార్తిక్ సుబ్బరాజు మరో బాంబు పేల్చారు. తాను ఇచ్చిన కథ వేరని, దాన్ని శంకర్ టీం పాడు చేసింది అన్నారు. తన కథలో కలెక్టర్ చాలా సింపుల్ గా ఉంటాడని, కానీ సినిమాలో కలెక్టర్ హెలికాప్టర్లో తిరిగాడంటూ ఫెయిల్యూర్ కు తాను ఏమాత్రం కారణం కాదన్న విషయాన్ని రిజిస్టర్ చేసే ప్రయత్నం చేశారు. అసలు ఫ్లాప్ సినిమా గురించి వీళ్ళంతా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు, అంత అవసరమేంటి అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.